ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. కానీ ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న ఒకే ఒక్కడు తారక రాముడిని చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే. వెండి తెరపై ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణిక ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేశారు ఆయన. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు జాతికి శుభాభివందనం. ఇది అన్న ఎన్టీఆర్ ప్రసంగాల్లో తొలి పలుకు. ఆ పలుకు పెను సంచలనమైంది. తెలుగోడి సత్తాను జగమంతా చాటింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేదల దేవుడు ఎన్టీఆర్. 3 అక్షరాల ఆ పేరు తెలుగు నాట సుపరిచితం. సినిమా వాళ్లను చిన్న చూపుతో చూడకండి. ఏదో ఒకరోజు వారు ప్రపంచాన్నే మార్చేయగలరని ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా మాటలను నిజం చేస్తూ చలనచిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెను సంచలనాలకు తెరతీశారు ఎన్టీఆర్. ఆ మహాపురుషుని శత జయంతోత్సవాలు జరుపుకుంటున్న వేళ యుగ పురుషుడిని స్మరించుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్ అని పిలువబడిన నందమూరి తారక రామారావు 1923 మే 28 తెలుగు నేలపై నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్ష్మయ్యలకు జన్మించారు. ఎవరైనా తన జీవితంలో ఏదో ఒక రంగంలో విజయవంతం అవుతారు. కానీ మన ఎన్టీఆర్ 33 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ప్రశంసలు అందుకున్నారు. 300 పైగా చిత్రాల్లో నటించి, సాంఘిక, పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా వెండితెర ఇలవేల్పుగా కీర్తి గడించారు. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని చరిత్రలోకి ఎక్కారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సమూల మార్పులకు ఆద్యుడు. రాజకీయం అంటే పెత్తందారులు, భూస్వాముల హక్కుగా భావించే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పరిచయం చేసిన శక్తి ఎన్టీఆర్. హిందీ వాళ్లు తెలుగు నాయకులను, తెలుగు వారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలని ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. తన పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టి తెలుగు శక్తి చాటి చెప్పారు. 1982లో టీడీపీని స్థాపించి చైతన్య రథంపై సుమారు 75,000 కిలోమీటర్ల మేర పర్యటించి రాజకీయ సునామీ సృష్టించారు. 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవశకానికి నాంది పలికారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన పాలనా కాలంలో బడుగు బలహీన వర్గాలకు గృహ వసతి కల్పించడంతో పాటు వారి కోసమే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ నడవడిక కూడా అంతే సంచలనం సృష్టించేది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, దేవుడి మాన్యాలకు పన్నుల రద్దు, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, సంపూర్ణ మద్య నిషేధం, ఇలా ఒకటేమిటి ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. ఎన్టీఆర్ ఏ నిర్ణయమైనా తీసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసేవారు కాదు. 1989లో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే పత్రికల్లో ఆ సమాచారం రావడంతో మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించిన ధీశాలి ఆయన. ఎన్టీఆర్ సీఎంగా ఉండగానే మహిళలపై వేధింపులకు సంబంధించిన అప్పటి బీజేపీ నేత విద్యాసాగర్ రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మద్దతు పలికారు. ఇలా మహిళల పక్షపాతిగా నిరూపించుకున్న ఎన్టీఆర్ దేశ చరిత్రలో తొలి ప్రైవేటు బిల్లుకు చట్టరూపం తెచ్చిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజల మధ్య పుట్టి, ప్రజలతో జీవించి, ప్రజల కోసమే జీవించి, ఆఖరికి ప్రజల మధ్య కన్నుమూసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగువాడు అన్న మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న 3 అక్షరాలు ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది.
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి వాటి మార్నింగ్ డిబేట్లో పాల్గొందాం. వారి జీవిత విశేషాల గురించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు విక్రమ్ పోలా గారు, సీనియర్ అనలిస్టు, వినాయకరావు గారు, సీనియర్ జర్నలిస్టు, తులసిరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా సార్ విక్రమ్ గారు, వారి రాజకీయ ప్రస్థానం గురించి, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ప్రారంభం కావడం, అక్కడి నుంచి వారి రాజకీయ ప్రస్థానం గురించి ఈ జనరేషన్కి తెలియని చాలా విషయాలు ఉంటాయి, ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి కదా, ఏం చెప్తారు? ముందుగా అంటే సినిమా అంటే మిత్రులు వినాయకరావు గారు చెప్తారు, అయితే ఇందాక మీరు ప్రస్తావించిన దాంట్లో ఒకటి చెప్తాను. అంటే ఒక నానుడు ఉండేది, అంటే ఎన్టీ రామారావు గారు రాముడు కృష్ణుడి పాత్రలో వేశారు కాబట్టి ఆయన ఎంతగా ఆ పాత్రలో ప్రజల మీద ప్రభావం చూపాయి అంటే, ఒక సామాన్యుడికి అంటే ఒక సామాన్య ప్రజలు ఎవరికన్నా రాముడు ప్రత్యక్షమయ్యి నిజంగా రాముడు భక్త నేను మెచ్చాను, ఏదన్నా కోరుకో అంటే ఆ మనిషి ఆయన్ని రాముడిని తేరిపారా చూసి, రాముడిలో ఎన్టీ రామారావు గారి పోలికలు లేకపోవటం చూసి భలే చెప్తున్నావా నువ్వేంటి రాముడు అని వెళ్ళిపోతాడంట. ఇది బాపు గారే రసం. అంటే అంతగా, అంటే రాముడు అంటే ఈయనే, ఇంకా వేరే వాళ్ళు లేరు అన్నట్టుగా ప్రజల్లో ఉన్నదనమాట. నిజమైన రాముడు వచ్చినా కూడా ఈయన రాముడు కాదు, ఎన్టీఆర్ఏ రాముడు అనే ఒక అభిప్రాయం, ఒక అంత ప్రభావితం చేసినటువంటి ఎన్టీ రామారావు గారు పౌరాణిక పాత్రలో ఆ విధంగా ఉన్నారు. సరే, మీరు అన్నారు ఇక రాజకీయంగా ఏంటంటే రామారావు గారు వచ్చిన తర్వాత, రామారావు గారికి ముందు రామారావు గారికి తర్వాత అని చెప్పాలి రాజకీయాలకి సంబంధించి. ఎందుకంటే మనం ఒక చిన్న అంటే పాత అనేక విషయాలు చరవణంగా మనం చెప్పుకోవడంతో పాటు అసలు ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పెరిగిపోయింది, డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టారు, 83లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన ఒకటే అభ్యర్థులందరినీ పిలిచి, బ్రదర్ ఎవరూ డబ్బులు ఖర్చు పెట్టద్దు. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్పారంటే ఎవరు కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, నా బొమ్మ పెట్టుకోండి, ప్రచారం చేయండి, మీకు ఓట్లు వస్తాయి అని చెప్పారు. ఆ విధంగా అప్పుడు బడుగు బలహీన వర్గాల నియోజకవర్గాలకు చెందినటువంటి కొంతమందికి మాత్రం 5,000 రూపాయలు మాత్రమే పార్టీ ఫండ్ ఇచ్చారు. ఆ 5,000 రూపాయలు కూడా ఆయన జోలి పెట్టాడు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు జోలు పట్టి సేకరించినటువంటి డబ్బుల్లో నుంచి వాళ్ళకి 5,000 రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చారు. అంటే ఎలక్షనీరింగ్ అంత తక్కువలో చేశారు ఆయన. అంటే డబ్బు ప్రమేయం లేనటువంటి ఎన్నికలను ఎవరైనా జరిపారంటే చరిత్రలో ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా 1984లో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన దగ్గరికి పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని వచ్చారు. ధర్మతేజ అని ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆయనకి అసలు కోటీశ్వరులకి ఆయన టికెట్లు ఇవ్వాలి, అతి సామాన్యులకి. ప్రొఫెసర్ లక్ష్మణ్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసరు, ఆయనతో కూడా నేను కలిసి వర్క్ చేశాను. ఆయనకి ఇచ్చారు. ఆయనకి అసలు మధ్యాహ్నం వరకు తెలియదు ఆయన అవుతారని. ఒక మంచి ప్రొఫెసరు, అంటే రాష్ట్ర సమస్యలు తెలిసినటువంటి వారు రాజ్యసభలో ఉండాలి, సామాన్యులు చదువుకున్న వాళ్ళు ఉండాలని చెప్పి ఆయన్ని ఎంపిక చేసి రాజ్యసభకు పంపించారు. అట్లాగా రాజకీయాలని ఒక భిన్నమైనటువంటి ఒక దారిలో నడిపినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు. ఒక్క నిమిషం సార్ మాట్లాడదాం. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు బాలకృష్ణ, అనంతరం మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం, ఆ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సాకారంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి తానబెట్టి పదులు పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు.
అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనుకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేజిక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన. విక్రమ్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే సాధారణంగా అంటే రాజకీయాలకి సిద్ధాంతం అనేది ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీగా తెలుగుదేశాన్ని స్థాపించినప్పుడు కొంతమంది అడిగారు అసలు మీ సిద్ధాంతం ఏంటండి అని. అంటే కొంతమంది లెఫ్ట్, రైటు, సెంటరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన నా సిద్ధాంతం అనేది బూజు పట్టిన లైబ్రరీలో బూజు పట్టిన పుస్తకాల్లో కనపడదు, సిద్ధాంతం పేదవాడి ఆకలిలో కనపడుతుంది, ఒక కార్మికుడి స్వేదంలో కనపడుతుంది నా పార్టీ అన్నాడు. అంటే అది చాలా గొప్ప ఇది. అంటే ఏంటి సిద్ధాంతం అనేది చాలామందికి అర్థం కాల. ఎన్టీఆర్ ఏ సిద్ధాంతం పెడుతున్నారంటే సిద్ధాంతం అనేది పేదవాడి ఆకలిలో కనపడుతుంది నా సిద్ధాంతం అన్నాడు. అందుకనే కిలో 2 రూపాయలకి బియ్యం చేసిన, అదేవిధంగా పక్కా గృహాలు అందించిన, అట్లా చేశాడు. ముఖ్యంగా అంటే ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా అప్పటి వరకు అసలు చట్టసభల గడప ఎక్కనటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలకి చట్టసభలకు వెళ్ళేటట్టు, అంటే కేవలం శాసనసభ, లోక్సభే కాదు స్థానిక సంస్థల్లో కూడా. అంటే రామ్ మనోహర్ లోహియా 1950sలో బీసీలకి రాజ్యాధికారం కావాలని ఏదైతే ఒక సిద్ధాంతీకరించాడు ఆయన, దాన్ని ఒక నేషనల్ ఎజెండాగా చేశాడు. దానిని ఎన్టీ రామారావు గారు అమలు చేశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం బీసీలకి లోకల్ బాడీస్లో 20% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మీకు బీసీలు బలోపేతం అయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సింది మహిళలకు సంబంధించి చెప్పాలండి. మహిళలకి ఏంటంటే 50% సమాజంలో ఉండేటువంటి మహిళలు సాధికారులు అయితేనే ఈ సమాజం బాగుపడుతుంది, సమాజం ముందుకెళ్తుంది అని చెప్పి ఆయన లోకల్ బాడీస్లో మహిళలకి రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా ఆస్తిలో హక్కు అంటే సమానంగా, అంటే మహిళలకి ఒక ఆర్థిక స్వాతంత్రం రావాలి, అదేవిధంగా వాళ్ళకి ఒక సామాజిక హోదా పెరగాలి అనే దాని మీద, అంటే ప్రతిదీ కూడా మహిళల పేరు మీదే ఉండాలి, అంటే ఆస్తి కానీ ఇదన్నీ కూడా. అదేవిధంగా 30% రిజర్వేషన్స్ కల్పించారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేసి వీసీలుగా కూడా అప్పుడు వనజ అయ్యంగార్ అని, గీర్వాణి అని మహిళల్ని ఆయన వీసీలుగా అంటే వాళ్ళని నియమించినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అట్లాగా అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఆయన ఒక నాన్ కాంగ్రెస్ పార్టీస్ అన్నింటినీ కలిపి ఆయన దాదాపుగా 6 కాన్క్లేవ్లు నిర్వహించాడు ఆయన. అంటే నేషనల్ ఫ్రంట్ అనే దానికి ఒక పురుడు పోశాడు, దాని కన్వీనర్గా ఉన్నాడు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. రాజీవ్ గాంధీ పీఎం అయినప్పుడు ఆయన దాదాపుగా 420కి పైగా సీట్లు వచ్చినటువంటి సమయంలో బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు 106 మంది ఎంపీలతో రాజీనామా చేయించాడు. అప్పటి నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అదేవిధంగా ఆయన ఏంటి, ఎన్టీ రామారావు గారు అనగానే మనకి ఆత్మాభిమానం అనేది, ఆత్మగౌరవాన్ని వస్తాయి. అందుకని ఆయన ఏం చేశాడు, కేంద్ర పెత్తనాన్ని ఆయన నిరసించాడు రాష్ట్రాల మీద. అంటే మనది ఏంటంటే సమాఖ్య విధానం,
రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది. అంతే తప్ప కేంద్రం బలంగా ఉండి రాష్ట్రాలు బలహీనంగా ఉంటే దేశం బాగుపడదు. కాబట్టి రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. రాష్ట్రాలకి హక్కులు కోసం ఆయన చాలా ఫైట్ చేశాడు. దానివల్లనే మీకు సర్కారియా కమిషన్ ఏర్పాటైంది. సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయటంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఎన్టీ రామారావు గారు అంటే పోషించారు. ఆ క్రమంలోనే మనకు రాష్ట్రాలకు అనేక అధికారాలు వచ్చినాయి ఎన్టీ రామారావు గారి తర్వాత. అంటే మీకు ఫైనాన్స్ కమిషన్లో మీకు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కావనవచ్చు, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో అనేకమైనటువంటి అధికారాలు రాష్ట్రాలకు బదలాయించడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే రాష్ట్రాల హక్కుల్ని కాపాడింది ఎన్టీ రామారావు గారు. అట్లాగా ఆయన దేశ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి 100వ సంవత్సరాన్ని చాలా ఘనంగా లాస్ట్ ఇయర్ చేశారు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్టీ రామారావు గారి గొప్పతనం చాలామంది ఈ జనరేషన్ చాలామంది తెలియదండి. అంటే ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన అసలు ఆ కాన్సెప్ట్స్ కొన్ని మార్చాడు. ఆయన కేవలం స్కీమ్స్ చేయడం కాదు, అంటే పేదలకి 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు, పక్కా గృహాలు ఇచ్చాడు, ఇవి కాదు, అసలు కాన్సెప్ట్స్ మార్చేశాడు ఆయన. అంటే అంతవరకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏముండేవి, గుడిసెలు వేసేవాళ్ళు, ఒక తాటాకులు పాకలు వేసి గుడిసెలు ఇచ్చి ఇవే ఇళ్ళు అనేవాళ్ళు, ఒక్క గాలివానగా ఎగిరిపోయి. అటువంటిది ఒక పక్కా గృహం ఉండేది, అంటే ఎప్పటికీ ఉండిపోతుంది అది అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చాడు. అట్లాగా చాలా కాన్సెప్ట్స్ మార్చాడు ఆయన. ఏక గవాక్ష విధానం తీసుకొచ్చాడు, సంస్కరణ తీసుకొచ్చాడు, పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చాడు. కాబట్టి ఈ జనరేషన్కి చాలా మంది తెలియదని చెప్పి మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అని నేను 3 బుక్స్ మా కమిటీ ఉన్నది, టిడి జనార్దన్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. అందులో నేను 3 పుస్తకాలు రాశాను అన్నమాట. అందులో ఆయన అసెంబ్లీలో ప్రసంగాలు సంకలనం చేశాము, చారిత్రక ప్రసంగాలు సంకలనం చేశాం. అదేవిధంగా ఒక సావనీరు, ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు, అటువంటి వారందరూ కూడా ఆర్టికల్స్ రాశారు. వినాయకరావు గారు కూడా రాశారు సినిమాకి సంబంధించి. అట్లా అంటే ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సమస్త చరిత్రను కూడా ఒక చోట తీసుకురావాలని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాము. కాబట్టి ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి దేశ రాజకీయాలని ప్రభావితం చేశారు. యాక్చువల్గా ఆయనకి భారతరత్న ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం ఆంధ్రులకి తెలుగు వారికే కాదు, మొత్తం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని, అదే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈరోజు 101వ జయంతి సందర్భంగా మీరు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కొంచెం దురదృష్టం ఏంటంటే నేను చూశాను, ఇవాళ తెలంగాణ ఎడిషన్స్లో ఎన్టీ రామారావు గారి జయంతి ప్రస్తావన కానీ ఆయన ఆర్టికల్స్ కానీ లేవు. అది కొంచెం బాధ వేసింది. ఎందుకంటే ఆయన ఒక నేషనల్ లీడర్, ఆయన స్టేట్ లీడర్ కాదు. జయపాల్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉండేవారు, ఆయన ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి జాతీయ నాయకుడు అనేవాడు ఆయన ఎన్టీ రామారావు గారు. మేమంతా జాతీయ పార్టీలకు చెందినటువంటి ప్రాంతీయ నాయకులము, ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అనేవాడు. ఇవాళ అందువల్ల తెలుగు రాష్ట్రాలు 2 కూడా అసలు అధికారికంగా జరపాలి ఆయన జయంతిని. అది కొన్ని రాజకీయ కారణాల వల్ల జరగటం లేదు కానీ, బట్ ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ఆయన ఒక ఆలోచనలు కానివ్వండి నిత్య నూతనం, అవి ఎప్పటికీ ఉండిపోతాయి. దాన్ని మనం స్మరించుకోవాలి, దాన్ని ఇంకా ప్రాపగేట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వచ్చే జనరేషన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పాలి. తులసిరెడ్డి గారు ఆనాటి అంటే వారి రాజకీయ ప్రస్థానం గురించి కానీ కూడు గూడు గుడ్డ ఇటువంటి ఎన్నో నినాదాలతో ముందుకు వచ్చారు. ఆ రోజు పేదవారందరికీ పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి సంక్షేమ పథకాలు ప్రారంభమే అక్కడి నుంచి జరిగిందని అందరూ చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఏం చెప్తారు రాజకీయ ప్రస్థానం గురించి? ఇప్పుడు మీరు ముందుగానే చెప్పినట్లు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందినటువంటి చరితార్థుడు, చరిత్రకారుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ను 4 కోణాల్లో విశ్లేషించారు. ఒకటి ఆయన వ్యక్తిత్వం, రెండవది తెలుగు జాతికి ఆయన చేసినటువంటి మహోపకారం, మూడవది సినిమా రంగం, 4వది రాజకీయ రంగం. సరే, మీరు చెప్పినట్టు రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో సరే ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారం తేవడం అనేది అది ఒక చరిత్ర. తర్వాత ఆయన చైతన్య యాత్ర, అది ఒక ప్రపంచనం. తర్వాత రాజకీయాల్లో యువతను, మహిళలను, చదువుకున్న వారిని ఎంకరేజ్ చేశాడు. ఆయన సీట్లు ఇచ్చేటప్పుడు యువకులు తర్వాత చదువుకున్న వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా వాళ్ళ గురించి ఏమి
వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి కానీ వాళ్ళ ఆర్థిక స్థోమత ఆలోచించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. తర్వాత పార్టీ ఫిరాయింపులను ఆయన వచ్చేసి పూర్తిగా వ్యతిరేకించేవాడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఆదయ్య, రత్తయ్య, ఇంకొక ఆయన ముగ్గురు చేరారు. చేరిన తర్వాత వాళ్ళను ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పాడు. వాళ్ళు చేయలేదు. పదవులు ఎమ్మెల్యే పదవులు అట్నే పెట్టుకొని టీడీపీలో కొనసాగుతామని చెప్పారు. ఆయన వచ్చేసి టీడీపీ నుండి వాళ్ళను బహిష్కరించాడు. అంటే అప్పటికి ఒక ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్యే రావడమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వాళ్ళని వచ్చేసి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి పార్టీ చేరాలంటే టీడీపీ అంటే ఆయన వాళ్ళు చేయకుంటే వాళ్ళు వచ్చేసి పార్టీ నుండి బహిష్కరించాడు. అంటే అటువంటి ఒక రాజకీయాల్లో ఒక నైతిక విలువలు నెలకొల్పినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన హయాంలోనే జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో, లోక్సభలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అయింది. లోక్సభలో ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశము ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ఇంకా మిగతా ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, మహిళల గురించి కానీ, తర్వాత మాండలిక వ్యవస్థ, ఇంకా సమాజమే దేవాలయం, సామాన్య మానవుడి నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా యొక్క సిద్ధాంతం, సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి రాజకీయ సంఘ సంస్కర్త. కేవలం రాజకీయ నాయకుడే కాకుండా ఆయన ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయలు వాళ్ళ సంఘ సంస్కర్తలైతే, కొందరు రాజకీయ నాయకులైతే ఈయన రాజకీయ సంఘ సంస్కర్త. కాబట్టి ఆ విధంగా రాజకీయాల్లో అనేక విధాలైనటువంటి కొత్త ఒరవడులకు ఆయన నాంది పలికాడు. తర్వాత వ్యక్తిత్వం, తర్వాత తెలుగు జాతికి ఆయన చేసినటువంటి మహోపకారం అంతా ఇంత కాదు. మనం మామూలుగా కృష్ణదేవరాయల గురించి చెప్పుకునే వాళ్ళం. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్ల నృప్పులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్సానే సాహితీ సమరాంగన సాగుబడినటువంటి కృష్ణదేవరాయలు చెప్పిందని మనం గర్వంగా వచ్చేసి చెప్పుకుంటుంటాం. దాన్ని, ఈ తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని వ్యాపింపజేసినటువంటి తెలుగు యశో వల్లభుడు ఎన్టీఆర్. అంతవరకు వచ్చేసి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, అంత మద్రాసి వాళ్ళు అనుకునే పరిస్థితిలో, ఈవెన్ ప్రపంచంలో కాదు ఢిల్లీలోనే తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష అనేది ఒకటి ఉంది అనుకునే రోజుల్లో ఆయన వచ్చేసి తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఆయన వచ్చేసి ఆయన చూస్తేనే ఒక తెలుగుదనం అనేది ఉట్టిపడే విధంగా ఆయన తెలుగు జాతికి, తెలుగు భాషకు ఆయన చేసిన కృషి అది చరిత్రలో ఎప్పుడు వచ్చేసి మర్చిపోలేనటువంటి విషయం. ఇక మూడవది వచ్చేసి వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం. ఎందుకంటే నేను 1986 నుంచి 88 వరకు 2 సంవత్సరాల పాటు తెలుగుదేశము రాష్ట్ర కమిటీ, ఆయనేమో రాష్ట్ర అధ్యక్షులు, నేను రాష్ట్ర కార్యదర్శి. అప్పుడు కేవలం 18 మంది మాత్రమే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ, మేము ముగ్గురం కార్యదర్శులము, ఆయన అధ్యక్షుడు, వెంకటరెడ్డి గారని ఉపాధ్యక్షుడు, గౌస్ మోదీ అని ఒక ఆయన ట్రెజరర్, 4 మంది కార్యవర్గ సభ్యులు. చిన్న కమిటీ 18 మంది రాష్ట్ర కమిటీ. ఆ 18 మందిలో ఆయన అధ్యక్షుడు, నేను రాష్ట్ర కార్యదర్శి. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసే అవకాశాలు వచ్చాయి. ఆయన ఒక స్ఫురద్రూపి, ఒక సమ్మోహనా శక్తి. ఎన్టీఆర్ అట్లా వస్తానే ఆయన చూస్తానే అది మనలో ఏ విధంగా వచ్చేసి వాలి కదా మీ ఇతరుల శక్తి లాగినట్లు ఆయన చూస్తానే ఒక సమ్మోహనా శక్తి. అటువంటి సమ్మోహనా శక్తి. తర్వాత ఒక కష్టజీవి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని ఆయన అడవిరావణ సినిమాలోని డైలాగును నిజ జీవితంలో నిరూపించినటువంటి కష్టజీవి ఆయన. పట్టుదల, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని పట్టు పట్టవలయు, పట్టి వీట కంటే పడిచచ్చుట్టే మేలు అన్న పద్యాన్ని వచ్చేసి ఆయన నిజ జీవితంలో సార్థకం చేసినటువంటి వ్యక్తి. తర్వాత మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము సుబటకోటి దరిద్రిన్, మాటకు ప్రాణము కోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము ఊరాలు సిద్ధము సుమితనే, మాట ఇస్తే మాట మీద నిలబడాలని చెప్పేసి ఉండే వ్యక్తి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1986లో నేను సెక్రటరీగా అయ్యేటప్పుడు మేము ముగ్గురం సెక్రటరీస్, నేను, రుమాల రామచంద్ర, అరవల మోహన్ రావు. మాకేం చెప్పాడు, మీరు ఈ 2 సంవత్సరాలు పార్టీకి చెవులు, కళ్ళు, మెదడుగా మీరు ప్రవర్తించండి, మీరు పైరవీలు చేయొద్దు, సెక్రటరీకి పోవద్దు, మీ యొక్క నియోజకవర్గాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు, రాగద్వేషాలకు అతీతంగా పార్టీ కోసం పనిచేయండి. 2 సంవత్సరాల తర్వాత
మీ భవిష్యత్తు నాకు వదలండి అని చెప్పాడు. అదే విధంగా చేశాం. 2 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట ప్రకారంగా నన్ను రాజ్యసభ మెంబర్ చేశాడు. అరవల మోహన్ రావును వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. రుమాల రామచంద్రను ఆప్కో చైర్మన్ చేశాడు. అంటే మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఒకటే, మహాభాగవతంలో పోతనామతిని పద్యం అవుతుంది, రుక్మిణి కృష్ణు గురించి వర్ణిస్తుంది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్నరంధ్రముల కలిమియేలా, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తను లతావలని సౌందర్యమేలా, ఓన మోకన నిన్ను పడగానగాలేని చెచ్చురింద్రియముల సత్వమేలా, దైత నీ అదరామృతంబు అనగాలేని చెక్కుకు ఫల రస సిద్ధియేలా, నీరజాతనయ నీ వనమాలికా గంధమంపలేని గానమేలా, ధన్య చరిత నీకు దాస్యంబు చెయ్యని జన్మ మేల వేయి జన్మలకునని రుక్మిణి కృష్ణుని గురించి వర్ణిస్తుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ కు అది అచ్చుగుద్ది సరిపోతుంది. ఒక ధన్యజీవి ఆయన. అంటే సినీ ప్రస్థానం నుంచి రాజకీయం వైపు మళ్ళారు. ఎక్కడ చూసినా ఏం చూసినా సక్సెస్, ఏ రకంగా చూసినా సరే. అంతకుముందు మనం రాముడి గురించి, కృష్ణుడి గురించి, వారి పాత్రల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం కదా. మీరేం చెప్తారు? మీకు చాలా ఎక్కువగా తెలిసి ఉంటాయి వారి గురించి, మీరు బుక్స్ కూడా రాశారు. మీరు అన్నట్టు తెలుగువారికి రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో తెలీదు. కానీ అవన్నీ వాళ్ళ ఆ దేవుళ్ళని అందరినీ ఎన్టీఆర్లోనే చూసుకునేవారు ప్రేక్షకులు. మీ ఆ రోజుల్లో తిరుపతి వెళ్ళిన, ఆంధ్ర నుంచి తిరుపతికి వెళ్ళిన టూరిస్టులు అందరూ బస్సుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం కాగానే ఎన్టీఆర్ ఇంటికి మెడ్రాస్ వెళ్ళి కంపల్సరీగా ఎన్టీఆర్ని చూసేవాడు. అంటే వాళ్ళ యాత్ర ఎన్టీఆర్ని చూసి ఆయన అంటే చాలామంది నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామనే దీని భావంతో ఆయనకి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి ఇంత చేసేవాడు. అంటే తిరుపతి యాత్ర ఎన్టీఆర్ని చూస్తేనే పూర్తయ్యేదని ఫీలింగ్ ఉంది. తీసుకెళ్ళకపోతే టూర్ ఆపరేటర్ల మీద కూడా కోపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతే మాకు ఎన్టీఆర్ అంటే ఆయన కోసం వెయిట్ చేసేవాడు. ఈయన కూడా పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేసేవాడు బస్సులు. ఒక 6 నుంచి ఒక 2 అవర్స్ 4-5 బస్సులు వచ్చాయి రోజుకి. ప్రతిరోజు వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, పంట ఎలా పండుతున్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిగా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో అలా పలకరించేటప్పటికి వాళ్ళు చాలా సంతృప్తి చెంది ఆహా మన జీవితం ధన్యమైంది. చాలామంది కొబ్బరికాయ కొట్టడం అంటే ఒక మనిషికి కొబ్బరికాయ కొట్టి పాదాభివందనం చేసేవాడు. అలాంటి ఒక దైవాంశ సంభూతుడు ఎన్టీఆర్. ఆయన చేసిన పాత్రలు అంటే కృష్ణుడి పాత్రని 32 సార్లు చేశారండి ఆయన. అంటే ఇన్నిసార్లు చేసినా సరే మీకు ఆహార్యంలో ఎక్కడ తేడా కనిపిస్తుంది. అంటే వయసు మళ్ళీ కొద్దీ కొంచెం బాడీలో మార్పులు వచ్చి ఇదవుతుంటాయి. కానీ అలాంటి ఇప్పుడు మాయాబజార్లో ఉన్నప్పుడు కృష్ణుడి గారు ఎలా అంతా ఇది అనిపించారు. తర్వాత దానవీర సూరకర్ణ, విరాట పర్వం ఇలాంటి టైంలో వరకు కూడా అదే ఆహార్యాన్ని మెయింటైన్ చేయటం ఒక ఎన్టీఆర్కి అంటే అంత నిష్ఠగా ఉండేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే పౌరాణిక పాత్రలు అది చేసేటప్పుడు చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు. నాన్ వెజ్ తినకపోవటం, నేల మీద పడుకోవటం. అడవి రాముడు షూటింగ్ అప్పుడు ఒకసారి దాంట్లో రాముడు గెటప్లో కనిపిస్తాడు. అప్పుడు చేస్తున్నప్పుడు అంతవరకు బెడ్ ఉంటే మంచం ప్రొడక్షన్ బాయ్ని చూసి మంచం తీసేయండి, మనం రాముడు క్యారెక్టర్ చేస్తున్నాం, నేను ఈ 4 రోజులు కింద పడుకోవాలి అని మంచం తీయించేసి నేల మీద పడుకుని అట్లా అంటే ఆ పౌరాణిక పాత్రలు చేసినప్పుడు అంత నిష్ఠగా ఉండేవారండి. ఈ తర్వాత ఇక ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒక ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు ఆయన. మిగతా ఇప్పుడు చాలా సందర్భాల్లో రామారావు గారి గురించి సెట్లో ఏంటంటే ఆయన చేస్తున్నప్పుడు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆ పాత్రలో లీనమై ఒక సైలెంట్గా ఉండేవాడు. అంటే ఎన్టీఆర్ సెట్లో ఉంటే ఒక సింహం ఉన్నట్టే అని భావించేవాడు అందరూ. మిగతా వాళ్ళు సెట్లో పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేది. ఎలాంటి మాట్లాడు గుసగుసలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. అంత ఇదిగా ఆయన ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ సీరియస్ ఆ మూడ్లోనే ఉండేవాడు. కామెడీ చేస్తున్నప్పుడు అలాంటి మూడ్లో ఉండేవాడు. అంటే అంత కేర్ తీసుకునేవాళ్ళం క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి. పౌరాణిక పాత్రలు ఇవే కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు తీయడం, వీటి గురించి సార్. సామాజిక బాధ్యత, పైగా సినిమాలు సంవత్సరానికి చాలా రిలీజ్ అవుతుండే కదా. అవునండి. సామాజిక బాధ్యత అంటే ఒక విషయం చెప్పాలండి. ఎన్టీఆర్ విజయ సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఆంధ్రప్రభలో ఒక రాయలసీమ కరువు గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. దానిలో చూస్తే
వాళ్ళు రాయలసీమలో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన విద్యా కాంట్రాక్ట్లో ఉన్నాడు. కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు జనరల్గా అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని షూటింగ్ కూడా ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుని ఒక తన ట్రూప్తో వెళ్ళి అప్పుడు కలెక్ట్ చేసి ఆ రోజులో ₹1,00,000 కలెక్ట్ చేశాడు. అంటే ఇలాంటి దేశంలో ఇలా కరువు బాధితుల కోసం కానీ సామాజిక శ్రేయస్ కోసం కానీ పాటుపడిన వాటిలో దేశంలోనే మొదటి నటుడు ఎన్టీఆర్ అండి. తర్వాత వచ్చిన తర్వాత ఒక్కటి ఇక్కడ చిన్న మీరు అంటే ఆ రోజు విజయ కాంట్రాక్ట్లో ఉండి ఆయన వాళ్ళకి చెప్పకుండా వెళ్తే విజయ సంస్థ చక్రపాణి గారు నాగిరెడ్డి గారు ఎందుకు మీరు మాకు చెప్పకుండా వెళ్ళారు, మీరు మా కాంట్రాక్ట్లో ఉన్నారు కదంటే నా దేశం నా ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళడం నా బాధ్యత, దానికి మీ పర్మిషన్ అవసరం లేదు కాబట్టి నేను ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తున్నానని ఈ వాక్డ్ అవే. అవును కరెక్ట్, అది జరిగింది. అవును అలా ఇప్పుడు ఆయన అప్పుడు NIT సంస్థని అప్పుడు తీసుకున్నాడు ఆయన. అప్పుడు సొంతగా ఒక నిర్మాణ సంస్థని తనే చేసి అప్పుడు రాజు పేద ఇటువంటి సినిమాలు కూడా తీశారు. ఓకే, అదే NIT బ్యానర్ మీద కాదు కానీ అది బయట బ్యానరు. ఓకే, అప్పుడు ఏంటంటే ఆయన అంత అప్పటి నుంచి అంటే ఎర్లీ స్టేజ్ అది నటుడిగా అప్పుడిప్పుడు ఎదుగుతున్న స్టేజ్లోనే ఆయన జనంలోకి వెళ్ళటం అనేది ఆ రోజుల్లో ఏ ఆర్టిస్టు చేయలేదు, అంతకుముందు ఇండియాలోనే చేయలేదు. ఫస్ట్ ఇలాంటి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అండి. ఇలాంటివి ఎన్నో చేశాడు. తర్వాత ఆయన ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. అంటే ఆర్టిస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక హీరోయిన్ పేరు అనవసరం కానీ ఒక హీరోయిన్ వాళ్ళ బావ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆవిడ వెళ్ళి ఎన్టీఆర్కి చెప్పుకుంది, నాకు మా బావ ఇలా మోసం చేసిన ఆస్తి అంతా కాల్ చేస్తున్నారు అంటే వెంటనే ఆయన పిలిపించి మందలించి చేశాడు. అలాగే పాతాళ భైరవిలో అంజిగాడని క్యారెక్టర్ బాలకృష్ణ అని ఆయన కొంచెం ఓవర్ డ్రింక్తో షూటింగ్స్కి లేట్గా రావడంతో ఒకసారి ఆ ప్రొడ్యూసర్ మీరు రావద్దు తీసేస్తున్నాం మిమ్మల్ని అని చెప్తే అది ఎన్టీఆర్కి తెలిసింది. ఎన్టీఆర్కి తెలిస్తే మీరు సడన్గా సినిమాలు తీసేస్తే అతని కుటుంబం రోడ్డున పడుతుంది, అట్లా చేయొద్దని చెప్పి బాలకృష్ణని పిలిపించి మందలించి ఇట్లా ముందు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయండి. అంటే ఒక తను చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ తన ఫ్రెండ్స్ని ఇప్పుడు గుమ్మడి గారిని ఎంతో ఎంకరేజ్ చేశారు. తర్వాత జగ్గయ్య గారు వాళ్ళ క్లాస్మేట్ గుంటూరులో కలిసి చదువుకున్నారు. ఆయన ఇద్దరు కలిసి ఆయన ఒంగోలులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు జగ్గయ్య గారు చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేశారు. రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, రంగారావు గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేశారు. అట్లా రాజకీయంగా ఎలా అవకాశాలు కల్పించారో సినిమాల్లో కూడా అదే రకంగా అందరికీ అవకాశాలు కల్పించడం చేశారు. విక్రమ్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ అనగానే ఇప్పటికీ బీసీలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడతారు. అంతకుముందు మీరు చెప్పినట్లుగా బీసీలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా కల్పించడం, రిజర్వేషన్ లాంటివి తీసుకురావడం ఇప్పటికి కూడా పార్టీకి బలంగా చెప్తూ ఉంటారు కదా. సో ఆనాడేసిన పునాది గురించి కానీ బీసీల విషయంలో వారు తీసుకున్న ఏం నిర్ణయాలు అనేది అంటే అంటే భారతదేశంలో మనకి అనేక కులాలు ఉన్నాయి, దాదాపు 6,000 కులాలకు పైగా ఉన్నాయి. కానీ ఆ కులాల్లో చాలా వరకు కూడా వాళ్ళ యొక్క వాయిస్ వినిపించడానికి, వాళ్ళ హక్కుల పరిరక్షణకి, ఎందుకంటే రాజకీయ అధికారం అనేటువంటిది ముఖ్యం. అది అందుకని 1950లో రామ్ మనోహర్ లోహియా ఒక ఎజెండాను రూపొందించాడు. బీసీలకి అధికారం రావాలి, బీసీలు ఈ అంటే జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా ఒక భాగం కావాలి అని ఆయన ఒక ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనగానే ఉంది, అది అమలు కాల. అంటే ఏ నాయకుడు కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, మిగతా పార్టీలు కమ్యూనిస్టులు కావచ్చు ఎవరు కూడా. సరే బీజేపీ మనకంటే జనసంఘ్ ఉండేది, వాళ్ళెవరూ కూడా బీసీలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఆయన వచ్చినప్పుడు ఆయనే అంటే నిజమైనటువంటి సోషలిస్టు. అంటే సోషలిజం అనేది ఏంటి అంటే వాట్ ఈస్ ద సోషలిజం? సోషలిజం అంటే అన్నిటిని ఇంక్లూజివ్గా ఉండాలి, అన్ని కులాలని కలపాలి, సామాజిక న్యాయం అనేది చేయాలి అనేటువంటిది చేసినప్పుడు ఆయన 1986లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా అప్పటికే మురళీధర్రావు కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అంటే రిజర్వేషన్లు ఎంత ఉండాలి విద్యలో, ఉద్యోగాల్లో, అదేవిధంగా రాజకీయంగా ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలనేది మురళీధర్రావు కమిషన్ వేస్తే ఆ మురళీధర్రావు గారి కమిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్టీ రామారావు గారు పూనుకున్నారు.
అదేవిధంగా 20% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. సబ్సిక్వెంట్గా ఇప్పుడు పెరిగినాయి. దానివల్ల ఏమైంది, ఒక పార్టీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తెలుగుదేశం రిజర్వేషన్ కల్పిస్తే అవతల పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే అనివార్యంగా బీసీలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి బీసీ నాయకత్వం పైకి వచ్చింది, ఎమర్జ్ అయింది. దాంతో బీసీలు బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు. ఆయన అదే కాదు, ఆయన చాలా కీలకమైనటువంటి పదవులు కూడా బీసీలకు అప్పచెప్పారు. ముఖ్యంగా మీకు ఎస్సీలకు అయితే ఎస్సీ ఎస్టీలకు కూడా ఆయన ఏం చేశారు, ఫస్ట్ మీకు చాలామందికి ఏమనుకుంటారంటే ఇప్పుడు అంటే వర్గీకరణ అంశం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది. ఎందుకంటే ఎస్సీలో కూడా మాదిగలకి చాలా అన్యాయం జరిగింది అని ఆయన ఏం చేశాడంటే, సదాలక్ష్మి గారు, మన తులసిరెడ్డి గారికి తెలుసు, టిఎస్ సదాలక్ష్మి గారిని తీసుకొచ్చి ఆమెని ఉపాధ్యక్షురాలు చేశారు పార్టీకి. అదేవిధంగా జగజీవన్ గారి జయంతిని అధికారికంగా జరపడానికి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మన ప్రెస్ క్లబ్ ఉంది కదా, బషీర్బాగ్ చౌరాస్తా, అక్కడ చేశారు. అట్లాగా చాలా మహేంద్రనాథ్ గారిని ఆయన ఎస్సీ కులానికి చెందిన ఆయనకి చాలా కీలకమైనటువంటి ఆర్థిక శాఖ ఇచ్చారు. అప్పటి వరకు ఏంటంటే బలహీన వర్గాలకి చాలా నామమాత్రపు పదవులు ఇచ్చేవాళ్ళు. అంటే క్యాబినెట్లో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాళ్ళకి చాలా అంటే పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఎన్టీ రామారావు గారు మహేంద్రనాథ్ గారికి ఆర్థిక శాఖ ఇవ్వటం, అదేవిధంగా వర్గీకరణకి ఆయన ముగ్గు చూపటం, ఇవన్నీ కూడా. అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వటం, ఇవి ద్వారా ఒక ఇంక్లూజివ్నెస్ అనేటువంటిది సమాజంలో తీసుకొచ్చారు. ఈ వర్గాలను కూడా మనం దగ్గర చేసుకోవాలనేటువంటిది ఆయన తీసుకొచ్చారు. అటువంటిది అంతకుముందు ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేం. అందువల్ల మీకు తెలుగుదేశానికి ఎందుకు బేస్ ఏర్పడింది, పునాది స్ట్రాంగ్ ఏర్పడింది అంటే కారణం ఏంటంటే ఆ రాజకీయ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, యూత్ని ప్రోత్సహించడం, మహిళలను ప్రోత్సహించడం, బీసీ ఎస్సీలని, అదేవిధంగా మైనార్టీస్ కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా హైదరాబాదు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒకటి వేశారు, కూడా అంటారు. అది ఏర్పాటు చేసి అక్కడ కూడా మీకు చాలా డెవలప్మెంటల్ వర్క్స్ చేశారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏంటంటే పేదవాడి సెంట్రిక్గా ఉండేదండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రతిదీ పేదలకి ఏ విధమైనటువంటి మేలు చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉండేవాడు ఆయన. అదేవిధంగా ప్రతి పైసాకి మనం ధర్మకర్తగా ఉండాలి. ప్రభుత్వ సొమ్ము అనేది ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, దుబారా చేయకూడదు, దుబారా లేకుండా ప్రతి పైసా కూడా పేదవాడికి ఇవ్వాలి అనేది. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు చెప్పారన్నమాట, దీనివల్ల స్టేట్ ఎక్స్చెకర్ మీద భారం పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మన దగ్గర అంత తట్టుకోలేదని ఎన్టీ రామారావు గారి కంటే ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారంట, పేదవాడికి ఇంత నైవేద్యం పెట్టలేని రాజకీయం మనకు ఎందుకండి, ఎందుకు ఈ రాజకీయం, పేదవాడికి ఇంత గుప్పిడి మెతుకులు పెట్టలేని రాజకీయం దేనికి, ఎంతైనా పర్వాలేదు కిలో ₹2 బియ్యం పథకం అనేది అమలు చేయాల్సిందన్న. ఆ రోజుల్లో దాని మీద సబ్సిడీ 50 కోట్లు సబ్సిడీ బియ్యం మీద. అట్లాగా ఆయన సగం ధరకే జనతా వస్త్రాలు కల్పించారు. ఆ విధంగా ఆయన చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అనేటువంటిది, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేటువంటిది మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడం వల్లనే ఈరోజు ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వర్గాలు కావచ్చు, ఒక బేస్ మీరు అన్నట్టుగా ఇవాళ ఒక బలమైనటువంటి పునాది ఏర్పడటానికి కారణం ఎన్టీ రామారావు గారు దాన్ని కంటిన్యూ చేశారు. చాలా సంస్కరణలు, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. సార్ వినాయకరావు గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంటే ఈ తరం నటీనటులు కానీ ఇప్పుడు వస్తున్న వారు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి వారి నుంచి అనేది, ఒక్క నిమిషం సమయం ఉంది, కంక్లూడ్ చేయండి. చాలా విషయాలు నేర్చుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే రామారావు గారు ఇప్పుడు హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయటం కష్టమైపోతుంది, రిలీజ్ అవుతాం. రామారావు గారు, కృష్ణ గారు సంవత్సరానికి 7-8 సినిమాలు చేసేవాళ్ళు. అంటే 7-8 సినిమాలు చేయటం వల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఏదో ఒక సినిమా చేయటం వల్ల ఇండస్ట్రీకి ఇది అవుతుంది కాబట్టి రామారావు గారు అలాంటివి చేసేవాళ్ళు. ప్లస్ తర్వాత నిర్మాతలకి ఒక దేవుడిగా భావించేవాడు. ఆయన రామారావు గారు సెట్లోకి రాగానే ఫస్ట్ నిర్మాతకు నమస్కరించేవాడు, తర్వాత డైరెక్టర్ నమస్కరించేవాడు. ఇప్పుడు హీరోలు వింటున్నాం, వాళ్ళు నిర్మాత సెట్లో ఉండకూడదు అని అంటున్నారు. ఇట్లాంటివి ఇప్పుడు రామారావు గారిని క్రమశిక్షణ అనేది ముఖ్యంగా నేర్చుకోవాలండి. ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, ఎక్కువ మంది బతుకుతారు. ఇట్లాంటి చాలా రామారావు గారు ఉపాధి వస్తుంది, ఎక్కువ మంది ఉపాధి వస్తుంది కదా. ఇప్పుడు ఏదో ఒక సినిమా చేయడం, హీరో ఒక సినిమా చేస్తే సంవత్సరానికి
ఇంతమంది హీరోలు ఉన్నారు, సంవత్సరానికి కనీసం ఒక 2 సినిమాలు చేయాలి. అది రామారావు ప్లస్ డిసిప్లిన్ అండి. తర్వాత నిర్మాతను గౌరవించడం నేర్చుకోవాలి, తన సీనియర్స్ని గౌరవించడం. ప్లస్ రామారావు గారు తన సీనియర్స్ని ఎంతో గౌరవించేవాడు, మిగతా ఆర్టిస్టులను ఎంతో గౌరవించేవాడు. ఇవన్నీ ఇప్పుడు యువతలో ఉన్నట్లుగా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉండేవి. సార్, తులసిరెడ్డి గారు, ఫైనల్గా ఈ తరం రాజకీయ నాయకులు అంటే మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు ఏ రకంగా ఉంటున్నాయి ఏంటి అనేది. కానీ ఆ రోజు వారి నుంచి ఇప్పుడు కొత్త తరం రాజకీయ నేతలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు? వారు చెప్పినట్టు ఒకటి క్రమశిక్షణ, రెండు వచ్చేసి నైతిక విలువలు. ఇంకా చివరిగా ఒక మాట చెప్పాలంటే ఆయన ఒక కారణ జన్ముడు, యుగ పురుషుడు. కొడితే కొట్టాలిరా సెక్స్ కొట్టాలి, పుడితే పుట్టాలిరా ఎన్టీఆర్ లా పుట్టాలి. అంతకంటే ఎన్టీఆర్ గురించి చెప్పేదానికి ఏం లేదు. కొట్టే కొట్టాలిరా సెక్స్ కొట్టాలి, పుడితే పుట్టాలిరా ఎన్టీఆర్ లా పుట్టాలి. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, వినాయకరావు గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చర్చ. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.